ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు సేఫేనా కాదా దీని గురించి మాట్లాడదామండి. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఐవీఎఫ్ ఈ పేరు చాలా కామన్ అయిపోయింది, అందరు చేయించుకుంటున్నారు, అందరూ వస్తున్నారు, అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ ఒక్కటి మైండ్లో ఒక మొహమాటం ఉంటుంది. సో ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటాము, బయట ఆర్టిఫిషియల్గా కలుపుతారు అంటున్నారు, అసలు సేఫేనా? బేబీకి సేఫా, మదర్కి సేఫా అని ఇద్దరికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ మనం లెట్స్ టాక్ అబౌట్ ద విమెన్ గురించి మాట్లాడదామండి. మనం విమెన్కి ఏం చేస్తాము, ఇప్పుడు న్యాచురల్గా కావాల్సిన ఎగ్ గ్రోత్ అనేది మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ద్వారా, బయట నుంచి అంటే హార్మోన్ ఇంజెక్షన్స్, మంచి ఫార్మస్యూటికల్ కంపెనీ, రినౌడ్ ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి తయారు చేయబడ్డ హార్మోన్ ఇంజెక్షన్స్, రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ తీసుకొని బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోనే కొద్దిగా ఎక్కువ శాతంలో మనం ఇస్తాం అనమాట, ప్యూర్ ఫామ్లో ఇస్తాం. సో దట్ ప్యూర్ ఫామ్లో ఇవ్వటం వల్ల ఎగ్స్ గ్రోత్ బాగుండి కొంచెం క్వాలిటీ వైజ్ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఎగ్స్ అన్నీ గ్రో అవుతాయి. కాబట్టి వీ గివ్ దోస్ హార్మోన్ ఇంజెక్షన్. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి దాని లైఫ్ టైం, ఇవి డైలీ తీసుకోవాల్సిన ఇంజెక్షన్స్. సో ఈరోజు 9 o'clock ఇంజెక్షన్ తీసుకున్నారనుకోండి, రేపు మళ్ళీ 9 o'clock తీసుకోవాలి. మళ్ళీ 9 o'clock తీసుకుంటున్నారంటే మీనింగ్ ఏంటి? దట్ ఇంజెక్షన్ వర్క్స్ ఓన్లీ ఫర్ 24 hours. సో మీ బాడీలోంచి అది 24 to 48 hours లోపల కంప్లీట్గా ఇంజెక్షన్ ఎరాడికేట్ అయిపోతుంది అనమాట. సో ఇలా త్రూ యూరిన్ కానీ, త్రూ మోషన్స్ కానీ ఇంజెక్షన్స్ పవర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది మీ బాడీలో రిమైనింగ్గా మిగిలిపోయి మీకు సైడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే అంత ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది వరకు లైక్ మేబీ 1 decade అగో, అంటే ఒక 10 years 15 years బ్యాక్ అప్పుడప్పుడే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ టైంలో వీళ్ళకి రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ అప్పుడే ఇంకా తయారు కాలేదు. ఆ టైంలో యూరిన్ నుంచి, తర్వాత అక్కడి నుంచి హార్మోన్ కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళు ప్యూరిఫై చేసి ఇచ్చేవాళ్ళు. దాన్ని యూరినరీ హార్మోన్స్ అనేవాళ్ళు, యూరినరీ గొనడోట్రోపిన్స్. సో దీనివల్ల ఏంటంటే యూరిన్లో కొంచెం ప్రోటీన్ కంటెంట్ హై ఉంటుంది. సో ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల అప్పట్లో అలర్జీస్ రావటం, ర్యాషెస్ రావటం, బాగా ఇంజెక్షన్స్ పడకపోవటము, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇంజెక్షన్స్తో ఉండేవి. బట్ నౌ టెక్నాలజీ హ్యాస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. సో దీనివల్ల మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఆర్ 100% సేఫ్. సక్సెస్ గురించి మాట్లాడలేదండి, నేను సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. సో సక్సెస్ పర్సంటేజ్ ఐవీఎఫ్ది అరౌండ్ 60-65% ఉంటుందండి, బట్ సేఫ్టీ ఈజ్ 100%. సో ఇంజెక్షన్స్ కానీ మనం ఐవీఎఫ్ కోసం మల్టిపుల్ స్కాన్స్ చేయాల్సి ఉంటుంది లేడీ పైన. సో స్కాన్లు కూడా డైలీ ఎగ్ గ్రోత్ ఎలా ఉందనేది వెజైనల్ స్కాన్స్ చేస్తాము, కొంతమందికి అబ్డామినల్ స్కాన్స్ చేస్తాము. మరి డైలీ ఇన్ని స్కాన్లు చేయించుకుంటే తన హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఇది రెండో క్వశ్చన్. దీని గురించి కూడా మనం స్కాన్లో వాడేది పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ వాడతామన్నమాట, విచ్ ఈస్ వెరీ సేఫ్. స్కాన్లు అనేవి ప్రెగ్నెంట్ విమెన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. సో అంత డెలికేట్ అయిన ఎంబ్రియోకే సేఫ్ అయినప్పుడు ఆ లేడీకి ఎటువంటి అయినా ప్రాబ్లం జరగదు. స్కాన్స్ ద్వారా కానీ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా ఎలాంటి ఒక సైడ్ ఎఫెక్ట్ కానీ మీకు ఉండే అవకాశం రేర్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో మేల్స్ పార్ట్ ఏముంటుంది? సో ఫీమేల్కి స్కాన్స్ చేస్తాము, ఇంజెక్షన్లు ఇస్తాము, బట్ మేల్ యొక్క ప్రాధాన్యత ఏంటి? మేల్స్కి కూడా ఇలానే స్కాన్స్ ఇట్లా అన్నీ ఏమి ఉండవండి. మేల్స్ మనకి ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద స్పర్మ్ ఇస్ గుడ్, పర్ఫెక్ట్గా ఉంది కౌంట్, మార్ఫాలజీ బాగుంది, మొటిలిటీ బాగుంది అంటే తనకి జస్ట్ ఒక బేసిక్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టేసి మనం ఎగ్ పికప్ చేసే టైంలో మళ్ళీ ఒక శాంపుల్ తీసుకొని దాన్ని కలిపేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకున్నారు, మధ్యలో ప్రాబ్లం ఉంది, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అని తెలిసింది. సో వెంటనే మనం రెస్క్యూ చేయొచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, హస్బెండ్ వాళ్ళకు కూడా హార్మోన్ మెడికేషన్స్ ఉంటాయి, అవి ఇవ్వటము. అండ్ రిపీటెడ్ ఎజాక్యులేషన్స్, అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకునే మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ 3-4 డేస్కి స్పర్మ్ తీసేస్తూ ఉండాలండి. దీనివల్ల ఏమవుతుందంటే న్యూ స్పర్మ్ త్వరగా ప్రొడ్యూస్ అయ్యి హైలీ మోటైల్ స్పర్మ్, లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్న స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే రిపేర్ డిఎన్ఏ ఏదైతే పాడైన స్పర్మ్స్ అవి తగ్గిపోయి మంచి స్పర్మ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 3 డేస్కి అట్లా రిపీటెడ్ ఎజాక్యులేషన్స్ చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ రెడ్యూసింగ్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో ఇలా చేయటము అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయటం, ఆల్కహాల్ స్మోకింగ్కి అబ్స్టైన్గా ఉండటం, ఇవన్నీ హస్బెండ్స్ చూసుకోవాలి. సో మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఇలా మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కంటే బయట తీసుకునే జంక్ ఫుడ్ ఇవన్నీ ఇంకా డేంజర్ అండి, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అని. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ follow the doctor's instructions, then it will be 100% safe. Thank you so much.